రాజధాని పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టినా ఊరుకోని అంటున్నాడు గబ్బర్ సింగ్. తొళ్ళూరు ఏరియాకి పోయి డైలాగులతో డిష్యూ అంటున్నాడు. 6 అడుగుల బుల్లెట్, పవర్ స్టార్ డైలాగులు. వాటికి సుడిగాలి నాయుడు రియాక్షను ఎట్టుంటుందో చూద్దామా? వాళ్ళలో పవర్ స్టారు ఏందడావుడి? ఎంతకీ నువ్వెవరి వైపు? భూములు ఇస్తామన్నోళ్ళ వైపా, ఇవ్వమంటున్నోళ్ళ వైపా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కూడా బాగా అందరూ అంటారు మాకు సరిపోతాయి, కానీ కొన్ని గ్రామాల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది నేను అడ్రస్ చేస్తాను. చేయి కాకపోతే జనాలే పోటీలు పడి భూములు ఇస్తున్నారంట. రాజధాని కోసం స్వచ్ఛందంగా అన్ని గ్రామాల ప్రజలు వచ్చి ఇస్తున్నారు మాకు భూములు. అనుకున్నప్పుడు నాకు కూడా ఆనందం కలిగించింది. ఎందుకంటే భూసేకరణ అనేది చాలా ఇబ్బంది. ఎవరో 4-5 ఊరోళ్ళు మాత్రం కుదరదు అంటున్నారంట. ఆ మేలు సమాజానికి జరిగినప్పుడు నాకు ఆనందం. అలా కాకుండా ఇంకొకలా జరిగితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది అంతే. సుడిగాలి నాయుడు లైన్ లో ఉన్నాడు. కాసేపు మీరు మాట్లాడుకోండి, మధ్యలో నేను వస్తా. అంటే మొట్టమొదటి పోయిన గ్రామం అని చెప్పేది వైసీపీకి మెజార్టీ వచ్చిన గ్రామం కాబట్టి వాళ్ళు ఏదో రెచ్చగొట్టేట్టుగా చెప్పుంటారు. ఎక్కడైతే వైసీపీకి మెజార్టీ వచ్చిందో ఆడ వాళ్ళు న్యాచురల్ గా మొదటి నుంచి వాళ్ళు ఉన్న వాళ్ళు మీరు అపోజ్ చేస్తారు. 4 ఊళ్ళో అపోజ్ చేస్తారు, మీకు తెలుసు కదా. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న గ్రామమా, లేదంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామమా, సిపిఐ సిపిఎం గా, కాంగ్రెస్ గా నాకు అవసరం. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి పోయి వచ్చింది కూడా ఆ ఊర్లే, స్వచ్ఛందంగా ఇచ్చిన ఊళ్ళకు పోలే. వాళ్ళు వైఎస్ఆర్సీపీ గ్రామాలు అనొచ్చు, ఇంకో గ్రామాలు అనొచ్చు, నాకు తెలియదు. నేను అంత తెలియదేట్లు అంత రీసెర్చ్ నేను వాడను. ఏమంటే ఈ రాజధాని అని అనౌన్స్ చేయకముందు తుళ్ళూరు ప్రాంతంలో 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఎకరా ఉండింది. ఈ రోజు 1 కోటి నుంచి 2 కోట్ల దాకా పోయింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. టపాసులు గాలుస్తున్నారంట పవను. ఏడా వినపడలేదా? మనం ఎవరైనా సరే మన ఇంట్లో అన్నదమ్ములు అందరూ అక్క చెల్లెలు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఒకరు ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఆనందం ఉంటే నాకు నచ్చదు. అది మంచి ఒక సుందరమైన నగరంగా తయారు చేయాలని చెప్పనుకున్నారు. నాకు ఆనందమే పెద్ద రాజధాని రావాలి అంటే. మంచి ప్లేస్ లో మిడిల్ ఆఫ్ ది స్టేట్ లో అన్ని అవైలబిలిటీ ఉండే ప్రాంతంలో నీళ్లు గాని, రైల్వే కనెక్టివిటీ గాని, రోడ్ కనెక్టివిటీ గాని, మళ్ళీ అదేవిధంగా విమానాశ్రయం గాని బ్రహ్మాండంగా ఉండే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేశాడు. నిజానికి వాస్తవానికి ఒక 33,500 ఎకరాలు ఎంతో అన్నారు. అంటే దాదాపు 51 చదరపు మైళ్ళు, అంటే దాదాపు ఒక సింగపూర్ అంత రాజధాని. క్యాపిటల్ కట్టాలని చెప్పారంటే పీపీపీ కింద కడితే బిల్డింగులు వస్తాయి, డబ్బులు లేవు, ఏదో ఒక విధంగా చెయ్యాలా. డైలాగులు చెప్పినంత ఈజీ కాదు గబ్బరు, డబ్బులతో పని. స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రతి ఒక్క రైతు నాకు చెప్పింది ఏంటంటే, మేము స్వచ్ఛందంగా ఇచ్చాం, ప్రేమతో ఇచ్చాం. రాజధాని కడతామని చెప్పారంటే భూములు అక్వైర్ చేస్తే కూడా లాఠీ ఛార్జీలు, ఫైరింగ్లు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారంటే స్వచ్ఛందంగా 29,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. చాలా ఆనందం. అట్లాగే నిలబడండి స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు. మేము 1000 గజాలు మీకు ఇస్తాం, 200 గజాలు కమర్షియల్ ఇస్తాం, 1200 గజాలు ఇస్తామని చెప్పన్నాం. అదేవిధంగా గరీబీ జరీ భూములకు 1400 ఇస్తామని చెప్పంటే సంతోషంగా ఇచ్చారు. నేను భూమిని వెనక్కి ఇచ్చేయమనుకుంటే నిజంగా కావాలంటే గొప్ప రాజధాని నాకు ఆనందం. 30,000 ఎకరాలు కావాలంటే 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇంకా కూడా ఇస్తానంటారు కొంతమంది. చూసావా, 1,00,000 ఎకరాలు కావాలన్నా ఇచ్చేటట్టు ఉన్నారంట. నీ టూరు వేస్టే. మనం గ్రహించాల్సిన సింగపూర్ నిర్మాణానికి ఒక 50 సంవత్సరాలు పట్టింది. 50 సంవత్సరాలు. ప్రపంచ చరిత్రలో ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసి 1000 గజాలు 1/4 వాళ్ళకి ఇస్తున్నారు. అది పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఒరే, ఈ 5 ఏళ్లలో బాబు సెక్రటేరియట్ కడితేనే గొప్ప అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. 3వ సంవత్సరంలో 300 మంది దేశపు తాలూకు ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ వెళ్ళారు. 6వ కరెక్ట్ గా ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ అందరూ వెళ్ళలేదు. సో నేను అనేది రాజధాని నిర్మాణానికి కాలం పడుతుంది.
ఓరకే ఐరాన బడబాక నాయుడు, మీరు ఎంత దేకినా అంతేనంట. ప్రపంచ చరిత్రలో నేను చెప్తున్నాను. అవతల గబ్బర్ సింగు చరిత్ర జబ్బాక చెప్పేది అంతే. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మనకి అప్పచెప్పారు, వాళ్ళకేమో 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఇచ్చారు. ఆ యొక్క డెఫిషియట్ ని మేము పూడస్తాము అని ఆ రోజు ఊరికే మాట చెప్పారు తప్ప ఇంకేం చేయలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేస్తామని ఇయర్ వైజ్ ఎంత కేటాయిస్తారో బిల్లులో పెట్టలేదు. రైతు రుణమాఫీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. వాస్తవానికి ఆయన గుండెల్లో నిజంగా చేయాలన్నాం. రైతులు రుణమాఫీ చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, అని నేను కూడా నమ్ముతున్నాను. కాకపోతే దానికి తగ్గ నిధులు లేవు. ఆ నిధులు ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో తెలియదు, ఎలా రావాలో తెలియదు. ఆ సమస్యలన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పదే ప్రధానమంత్రిని 8 పర్యాలు కలుసుకోవడం, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీని కానీ, అదేవిధంగా సురేష్ ప్రభుని కానీ, ఉమా భారతిని కానీ, స్మృతి ఇరానీ కానీ కలుసుకోవడం, ఈ బిల్లులో ఉన్న వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి, మాకు ఆర్థిక సహాయం చేయండి, మా లోటు బడ్జెట్ పొచ్చండి, మా రాజధాని కట్టడానికి డబ్బులు ఇవ్వండి, ఇస్తామని చెప్పన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా సంవత్సరానికి 4-5 వేల కోట్లు ఇవ్వండి, తొందరగా పూర్తి చేద్దాము అన్ని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. నాకు తెలిసి ఆ భయాలు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అర్థమైంది గబ్బరు, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, సిటికెన్నరలో వచ్చేస్తా.